చైర్మన్ ఎట్లా పెట్టాలో తెలియదు. టీఎస్ ఉంటేనంటే అవమానం పడ తెలంగాణకు. టీజీ చేసిండు. అరే బాబు, అది అవమానం కాదు, నిరుద్యోగులు పెరుగుడు అవమానం. ఈ తెలంగాణ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే అవమానం. ఈరోజు నిరుద్యోగులు నిరాహార దీక్ష చేసుకుంటే సీరియస్ గా ఉంటే అది అవమానం రావులేగా. అవమానం దాన్ని అంటారు రా. అవమానం దేన్ని అంటారు మమ్మల్ని అడుగు, నేను చెప్తాం. ఈరోజు తమాషా చేస్తా ఉండు కాముగా ఉంటా ఉంటే 11 సంవత్సరాల తెలంగాణ వచ్చి ఇయాటి కూడా అదే కొనసాగుతా ఉంది. నిధుల కోసం మా పోరాటం మొదలైంది. ఆ రోజు తెలంగాణ కోసం తెలంగాణ వచ్చింది కానీ మా పోరాటం ఆగలేదు. మా చెరువులలో నీళ్లు రాలేదు, మాకు నౌకర్లు రాలేదు, మాకు నిధులు కూడా మా దగ్గరికి రానేలేదు. 5,70,000 అప్పైనాయి కానీ ఏడు కూడా రాలేదు. ఈ రోజు మేము ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం ప్రభుత్వానికి. అల్టిమేటం ఇయనికి వచ్చినాం. ఈ రోజు అల్టిమేట్ ఇయనికి వచ్చినాం. మీకు కళ్ళు తెరుస్తాయేమో, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, వినబడతాయేమో, చూస్తారేమో, మాట్లాడతారేమో అని చెప్పి రోజు మీకు అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డి ఖబర్దార్ చెప్తున్నా. మోతీలాల్ నెహ్రూ, మోతీలాల్ నాయక్ ఏమన్నా అయితే ఖబర్దార్ అని చెప్తున్నా. మోతీలాల్ నాయక్ కనీసం ఆయన పల్స్ డౌన్ అయినా, శరీరంలో ఏమైనా మార్పు వచ్చినా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. దీని మీద పెద్ద ఎత్తున నీవు నీ ప్రభుత్వం చెప్పే అవకాశం ముందున్నది. ఈరోజు ఊపుకునే రోజులు పోయినాయి. 10 సంవత్సరాలు ఓపిక పెట్టినాం. ఈరోజు ఓపిక బట్టి 10 సంవత్సరాలు ఎందుకు కొట్టాలని చెప్పేసి అధికారం మార్చి నీకు ఇచ్చినాం. నువ్వేం కొట్లాడితే నువ్వు మీ నాయకులందరూ కొట్లాడితే ప్రభుత్వం రాలే. ఈరోజు మీరు కాళేశ్వరం మీద వచ్చిండ్రా, మిషన్ భగీరథ మీద కొట్టాడా, ధరణి మీద కొట్టాడా, లాస్ట్ టీఎస్పీఎస్కి వచ్చినప్పుడు లీక్ అయినా కానీ ఒక బందీ అని మొక్కాలి. మీరు ఒక బందీ అలే మీ బతుకులు. మీరు మనుషులా? మీరు ఈరోజు మీతో చేతనైతే 6 నెలలైంది ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక 2,000 పోస్టర్లు పెంచిరాబాయి అంటే మీరు పెంచారు. పురాణాలు 30 లక్షల మంది చదువుకుంటా ఉన్నారు. ఒక్కొక్క రూమ్ కు 10 మంది. 5 రూపాయలన్న అన్నం తినుకుంటా, రామకృష్ణ మఠంలో ఫ్రీగా అన్నం పెడతారంటే అక్కడ అన్నం తినుకుంటా, ఒక్కొక్క రూమ్ కు 10 మంది వండుకుంటా, ఊబర్లు ఓలాలు నడుపుకుంటా, జొమాటోలు నడుపుకుంటా ఈరోజు పిల్లలు చదువుకుంటా ఉంటే నువ్వు పోస్టు పెంచకుంటా, ఈరోజు వాళ్ళ సమయం ఇవ్వకుంటా, ఇష్టానుసారంగా ఒక తుగ్లక్ గాన్ లెక్క, ఒక ఔలగాన్ లెక్క, ఒక మెంటల్ గాన్ లెక్క, ఒక మెంటల్ రిటైర్డ్ గాన్ లెక్క ఈరోజు నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు. తెగేదాకా గుంజద్దని చెప్పినాం, మంచిగా ఉన్నాం. ఈరోజు